తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్. చంద్రబాబు తర్వాత ఆయనే పార్టీకి పెద్ద దిక్కు. కానీ ఆయనకు ఏ పదవి దక్కడం లేదు. గతంలో అనేక పదవులు చేపట్టిన ఆయనకు పదవులు ఎందుకు రావడం లేదు? ఆయన తన సొంత నియోజకవర్గానికే పరిమితం కావడం వెనుక ఉన్న కారణం ఏంటి? కూతురు కోసమే పదవులకు దూరమయ్యారా? ఇంకా ఏదైనా కారణం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. 1982లో టీడీపీ పార్టీ ఆవిర్భవించిన సమయం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి నెంబర్ 2 లీడర్గా కొనసాగుతున్నారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ యనమల రామకృష్ణుడి సొంతం. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. స్పీకర్గా పనిచేశారు. లక్ష్మీ పార్వతి వర్గం విడిపోయినప్పుడు చంద్రబాబుకు అండగా ఉండి స్పీకర్ హోదాలో చంద్రబాబుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ ఎఫెక్ట్స్ కమిటీ చైర్మన్ హోదాలో క్యాబినెట్ హోదా పొందారు. గెలిచిన ప్రతిసారి క్యాబినెట్ ర్యాంకులోనే ఉన్నారు. అనంతరం శాసనసభ వదిలేసి శాసన మండలికి వెళ్లారు. అక్కడ తన మార్క్ చూపించారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తుని నుంచి పోటీ చేసిన ఆయన అక్కడ వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దాడిశెట్టి రాజాకు మంత్రి పదవి దక్కింది. అంతకు ముందు దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీ నేతలు ఆయన ఆటలను సాగనివ్వలేదని టాక్ ఉంది. దీని వెనక యనమల సోదరుడు కృష్ణుడు ఉన్నారని ప్రచారం సైతం ఉంది. గతంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా, స్పీకర్గా కీలక పదవిలో ఉన్న సమయంలో కృష్ణుడే తుని రాజకీయాల్లో చక్రం తిప్పారని చెబుతున్నారు. ఇక 2024 ఎన్నికలకు ముందు కృష్ణుడు అన్న రామకృష్ణుడితో విభేదించారు. దాంతో యనమల ఆయన కుమార్తె దివ్యను పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారు. ఆమెను తుని టీడీపీ ఇన్ఛార్జ్ అంటూ ప్రకటన చేశారు. దీంతో యనమల బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. చివరకు యనమల కృష్ణుడు వైసీపీలో చేరిపోయారు. ఇక 2024 కూటమి గాలిలో ఆయన కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడు మంత్రి పదవిని ఆశించారు. మరోవైపు ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం కూడా దగ్గర పడుతుండటంతో మంత్రి పదవిపై ఆశలు సన్నగిల్లాయి. దాంతో కనీసం గవర్నర్ లేదా రాజ్యసభకు అయినా పంపిస్తారని ఆశపడ్డారు. కానీ యనమలకు ఇప్పటి వరకు ఏ పదవి దక్కలేదు. చివరకు ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ SCZ నేపథ్యంగా ఓ పక్క పవన్, మరోపక్క చంద్రబాబుకు విమర్శలు తగిలేలా లేఖస్త్రాన్ని సంధించారు. దాంతో పవన్ కళ్యాణ్తో విభేదాలు వస్తాయని సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యనమలను పూర్తిగా సైడ్ చేశారు. కానీ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. కానీ యనమలకు మాత్రం నిరాశే ఎదురైంది. వాస్తవానికి యనమలకు ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్తో పొసగడం లేదన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఒక్కసారి కూడా ఆయన పవన్తో నేరుగా కలిసిన సందర్భం లేదని, ఎన్నికల సమయంలో పవన్తో కలిసి తిరిగిన సంఘటన కూడా లేవు. పవన్ తుని పర్యటనలో కుమార్తె దివ్య మాత్రమే వేదికపై కనిపించారు. అటు పవన్ కళ్యాణ్ పై యనమల అసహనంగా ఉన్నట్లు ఇప్పటికీ స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం తుని నియోజకవర్గంలో జనసేనకు ఇన్ఛార్జ్ లేరు. యనమల కారణంగానే అక్కడ జనసేన ఇన్ఛార్జ్ను పెట్టలేదన్న చర్చ ఉంది. ప్రస్తుతం యనమల నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. చివరికి జిల్లా రాజకీయాల జోలికి కూడా పోవడం లేదు. కానీ గతంలో తనకు నచ్చని వారిని పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని, ఆయన వల్లే తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ లాంటి లీడర్లు బయటకు వెళ్లారనే టాక్ ఉంది. ఇప్పుడు మాత్రం కూతురు దివ్యని ముందు పెట్టారు. ఆమె ఎమ్మెల్యేగా తిరుగుతున్నారు. మొత్తం నియోజకవర్గంలో ఈసారి పూర్తిగా యనమల జోక్యం చేసుకుంటున్నారు.
సోదరుడు కృష్ణుడు వైసీపీలోకి వెళ్లడంతో ఆయనకు రాజకీయ జీవితం లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. అందుకే తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లను మూకుమ్మడిగా టీడీపీలో చేర్చుకొని వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు మరోసారి పదవుల జాతరకు తెరలేవడంతో తన తమ్ముడి మార్కు లేకుండా నేతలను ఎంపిక చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు తునిలో మార్కెట్ కమిటీల నియామకం జరుగుతోంది. ఈ పదవుల విషయంలో యనమల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనను నమ్ముకున్న వారికి పెద్ద పీటే వేస్తున్నారు. తద్వారా తన రాజకీయ వారసురాలు దివ్యనే కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద యనమల రాష్ట్ర రాజకీయాలు వదిలేసినప్పటికీ తునిలో మాత్రం పట్టు సడలకుండా మరింత పట్టు బిగుస్తున్నారని చెబుతున్నారు. అసలు యనమల వ్యూహం ఏమిటి? జిల్లా పార్టీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదన్నది చర్చ. అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ జిల్లాకు వచ్చినప్పుడు కూడా యనమల కలవడం లేదు. మొత్తం మీద యనమల వ్యూహం తెలియక పార్టీ నేతలు చివరికి అధిష్టానం కూడా తల పట్టుకుంటోంది అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.